ఇప్పుడు ఏబిఎన్ ఆర్కే గారు చెప్పినట్టు పార్టీ నిర్మాణానికి రాజకీయం చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి అపర చాణక్యుడు రాజకీయ దురంధరుడు తెలుగుదేశం పార్టీకి గనక నిలబడితే తెలుగుదేశం పార్టీకి 30 సంవత్సరాల దాకా ఎదురున్నదండి. ఒకసారి ఊహించండి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా లోకేష్ గారు, ఆంధ్ర తెలంగాణకి తెలుగుదేశం పార్టీ రాజగురువుగా వెనకుండి అన్ని చక్కబెట్టే స్థానంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఈ రాష్ట్రానికి 2 ముఖ్యమంత్రులు ఒకే టైంలో పనిచేస్తున్నట్టు ఉంటుంది. 2 స్టార్ బ్యాట్స్మెన్లు ఒకేసారి క్రీజ్ లో ఉన్నట్టు ఉంటుంది. ప్రతి పార్టీకి ఒకటే స్టార్ ఉంటాడు, కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి 2 స్టార్లు ఉంటారు. ఇది కేవలం నాకు అనిపించింది మాత్రం చెప్పానండి. అంటే ప్రజలందరికీ కూడా ఒక ఆలోచన రావాలి, నారా లోకేష్ గారు సీఎం ఎందుకు కాకూడదు? సీఎం అవడానికి అందరికన్నా ఎక్కువ లక్షణాలు, ఎక్కువ అర్హతలు ఆయనకే ఉన్నాయి.